అంతా ఎట్లా మూసినాడు కలిసి నా కొడుకు బాటిల్ నీళ్ళ బాటిల్ తెప్పించే పంపించిన. నమస్తే మై డైలీ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. నేను డైలీ ట్రావెల్ బెంగళూరులో ఓలా, ఊబర్, ర్యాపిడో నమ్మైతే క్యాబ్ తోలుతుంటాను. సో ఈరోజు ఇప్పుడు కూడా అయితే డ్యూటీ స్టార్ట్ చేయబోతున్నాము. మనం ముందుగా వచ్చేసి డేట్ చెప్పుకుందాం అండి. ఇయర్ వచ్చేసి 2025 6వ నెల 23వ తేదీ సోమవారము. సో మనము నిన్న లైవ్లోకి వచ్చినాము, అంటే ఆదివారం వచ్చినాము, 22వ తేదీ లైవ్లోకి వచ్చాము 5 గంటల కాడ సాయంకాలము. చాలామంది నా ఫుల్ వీడియో పెట్టండి అని చెప్పేసి అడుగుతున్నారు. నేను చెప్పిన సోమవారం పెడతాను, సోమవారం డ్యూటీ చేస్తాను అన్నాను. ఓకే పెట్టండి అన్న, డైలీ కంటిన్యూ పెట్టండి అంటున్నారు. నేను చెప్పాను ఉన్న ప్రాబ్లమ్స్ కూడా. ఇంకా ఇంట్లో ఒక సైడ్ ప్రాబ్లమ్స్, బయట ఒక పక్క డ్యూటీ వచ్చినప్పుడు కరెక్ట్గా నేను వీడియో తీసుకుంటుంటే దాన్ని యాక్సెప్ట్ చేయడానికి ఒక్కొక్కసారి కుదరదు అనమాట. అలా అని చెప్పేసి నేను వీడియోస్ కొంచెం తగ్గించాను. సో ఇప్పటి నుంచి వారానికి ఒకటన్నా వీడియో పెడుతుంటాను. ఇంకా వారంలో మామూలుగా ఎప్పుడు డ్యూటీ చేస్తే అప్పుడు షార్ట్ వీడియోలో ఎర్నింగ్స్ అనేది పెట్టేస్తాను అనమాట. సో మనం ఇప్పుడు డ్యూటీ స్టార్ట్ చేసే ముందుగా ఒక కప్పు టీ తాగేసి 0 కిలోమీటర్ చేసి ఏ దాంట్లో ఏమన్నా ఇంతకుముందు నెగిటివ్ బ్యాలెన్స్ ఉందో చూసుకొని సబ్స్క్రిప్షన్ ప్లాన్ చేసుకొని ఓలాలో డ్యూటీ అనేది ఆన్ చేస్తా. టీ అయితే తాగేసి వచ్చిన. సో మనం ముందుగా వచ్చేసి 0 కిలోమీటర్ అనేది చేద్దామండి. ఇప్పుడు 0 కిలోమీటర్ చేస్తున్నాను. 0 కిలోమీటర్ అయితే చేసేసిన. డీజిల్ వచ్చేసి మనకి హాఫ్ ట్యాంక్ మీద 2 పాయింట్లు ఉంది ఇప్పుడు. సో 0 కిలోమీటర్ అయితే చేసేసినాం కదా. ఇప్పుడు ముందుగా వచ్చేసి ఓలా ఆన్ చేద్దామండి. రీఛార్జ్ చేసుకోవాలి. నిన్న క్వశ్చన్లో కూడా అడిగినారు కదా, రీఛార్జ్ చేసుకుంటారా మీరని. సో ఇప్పుడైతే రీఛార్జ్ చేసుకుంటాను. చాలా వీడియోస్లో కూడా చూపించిన, ఇప్పుడు కూడా చూపిస్తాను చూడండి. జస్ట్ 1 డే మాత్రం చేసుకుంటాను నేను. ఎలా రీఛార్జ్ చేస్తున్నానో ఒకసారి చూడండి. కొత్తగా చూసేవాళ్ళు మాత్రం, ఆల్రెడీ చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది, దీంట్లో ఉన్న వాళ్ళకి. 1 డే మాత్రం తీసుకుంటున్నా. కింద 6 అవర్స్ కూడా ఉంది, మనకి 6 అవర్స్ అవసరం లేదనమాట. సో నేను జస్ట్ 1 డే మాత్రం తీసుకుంటా. ఎప్పుడు డ్యూటీ చేస్తానేమో నాకే అంత అవసరం ఉండదు కాబట్టి. 139 రూపీస్ యూపీఐ. ఇంకోటి ఏంటంటే ఇక్కడ సూపర్ మనీ దాని నుంచి నేను చేసుకుంటాను అనమాట. మనకి 5% అనేది అమౌంట్ రిటర్న్ వస్తుంది దాంట్లో. సో కంటిన్యూ. సో రీఛార్జ్ అయితే చేసేసిన. ఆటోమేటిక్గా మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది ఓలా దాంట్లోకి. డన్ అని వస్తుంది, దాన్ని మనం కన్ఫర్మ్ చేసేసాలి అంతే. ఓకే సక్సెస్. సో మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే దాంట్లో ఆటోమేటిక్గా మనకు 1 డే తీసుకున్నట్లు చూపించేస్తుంది అక్కడ. డన్. 24వ తేదీ జూన్ 2025 6:27కి ఏ టైంకి చేసింటామో ఇప్పుడు రేపు అదే టైం వరకు ఉంటుంది అనమాట. మనం ఎప్పుడైతే డ్యూటీ ఆన్ చేయబోతున్నాం, సమయం వచ్చేసి 6:28 అవుతుంది. డ్యూటీ ఆన్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నమ్మయాత్రి చేద్దామండి. నమ్మయాత్రి కూడా ఆన్ చేసినాను. ర్యాపిడో అప్డేట్లో ఉండే, అది అప్డేట్ అయిందో లేదో తెలియదు. ఓకే బిఫోర్ ఆఫ్టర్ ఏదో చేసినట్టు. ఓకే లోగోని చేంజ్ చేసినారంట, బిఫోర్ ఆఫ్టర్ అని చెప్పేసి మనకు అక్కడ సింబల్ ఇస్తుంది. సో ఇది కూడా ఆన్ చేస్తున్నా. ఇది కూడా సేమ్ టైంకి ఆన్ చేసేసిన. ఓకే ఆన్ అయిపోయింది. చూద్దాం ఊబర్ కూడా ఆన్ చేద్దాం. అదేం పాపం చేసింది, ఎక్కువ అమౌంట్ వస్తే దాంట్లో కూడా కొట్టడం ఎందుకు, వదిలేయాలి. ఊబర్ కూడా ఆన్ అయింది. సరేనా, ఏదైనా మంచి బుకింగ్ వస్తే చూద్దామండి. ఇంకా మనకైతే ర్యాపిడోలో ఫస్ట్ బుకింగ్ వచ్చింది. ఎంత దూరం ఉందో చూద్దామండి. ఇప్పుడు సమయం వచ్చేసి 6:48 అవుతుంది. సో పికప్ డిస్టెన్స్ వచ్చేసి 2.2 ఉంది. టైం వచ్చేసి 6 మినిట్స్ చూస్తుంది. లేట్ లేకుండా పోయి పికప్ చేసుకుందామండి. కొంచెం తక్కువ ఉన్నాయి అట్లా అనిపిస్తుంది అందుకు బుకింగ్స్ అయితే గిన. పోతున్న పికప్ చేసుకుంటేకైతే ఇప్పుడు ముందుకు వచ్చినా చూడండి. అదే నేను టైం వేస్ట్ చేయకుండా పోయి నింటే కొంచెం బండి మూవ్ అయింది అని చెప్పేసి వదిలేదు, క్యాన్సిల్ చేసేసినారు బుకింగ్ అయితే గిన. వేరేది వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. నేనైతే ఇప్పుడు ఏం చేస్తాం, అట్లా జరుగుతూ ఉంటుంది ఒకసారి. చూద్దామండి, ఏదైనా మంచి బుకింగ్ వస్తుంది, వెయిట్ చేద్దామండి. చూడండి అర్ధగంట పైన అవుతుంది. ర్యాపిడోలో బుకింగ్ వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఓలాలో వచ్చింది. ఇప్పుడు వచ్చింది అర్ధగంట పైన అవుతుంది కరెక్ట్గా. ఎంత దూరం ఉందో చూద్దాం. 7:15 అవుతుంది టైము. ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి అసలు ఆన్ చేసిన వెంటనే బుకింగ్స్ పటా అని వచ్చేస్తుంటాయి. 1.1 ఉంది డిస్టెన్స్ వచ్చేసి. 3 మినిట్స్ చూస్తుంది. లేట్ చేయకుండా పోదామండప్ప. ఇట్లా వీడియోలు తీసేటప్పుడే మనం మూవ్ అవ్వకపోతే క్యాన్సిల్ చేసి ఉంటారు అనమాట బుకింగ్స్. అందుకని చెప్పేసి నేను వీడియోస్ పెట్టేసి ఒక్కొక్కసారి ఇబ్బంది అవుతుంది. ఇంకా మీకోసం పెట్టక తప్పదనమాట. సరేనా, పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. కస్టమర్స్ దగ్గరికి అయితే వచ్చేసిన. బతాయ్ బయట సరే 6757 भैया आगे जाना, भैया ने बस बैठो भैया इधर चेक करना, भैया करना कैसे मामा भी आगे बैठ
ओपन करो, पुश करो, थोड़ा ढका लो। वो नहीं है क्या मैडम, क्या बोल रहे हैं, आपको क्या कर रहे थे? ऐसा करो, वो ओपन हो गया ना ऑलरेडी वो 176। రాబోతే అయిపోయింది 176 రూపాయలు ఇచ్చినాడు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకునే ఉంటుంది, మనకి ఎంత ఇస్తారో చూద్దామండి. ఫోన్పే భయ్యా 176. ఓకే. ఇదంతా ఎట్లా మూసినాడు గలీజ్ నా కొడుకు. ఇదంతా బాటిల్ నీళ్ళ బాటిల్ తెప్పించే పంపించిన. ओपन करो, ओपन कपड़े नहीं है, हाथ का क्लीन कर लो. इधर इधर पहले तक इधर क्लीन करो. हाथ हाथ रखो, ऐसा नहीं जाएगा वो. डोर पकड़ो है, कौन तो क्या उसको क्लीन करो. नीचे नीचे इधर 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 देखो. हाँ अब अंदर अंदर है देखो. इधर इधर ही थोड़ा डालो, पानी डालो, डालो. देख इधर ही देखो. आपको वांटिंग है तो बोलना पड़ेगा ना, क्यों नहीं बोले? ये छोटा बच्चा है आप, तो कैसे हो गया? नहीं नहीं, वांटिंग है तो बोलना पड़ेगा ना, छोटा बच्चे है ना आप, बोले तो रखेगा ना. आप अंदर क्लीन करो, हाथ हाथ रखो, क्लीन करो. डालो, पानी डालो, करो. हाय मैं देखे अंदर देखे तो मेरे को बार भी बताओगे. उधर अंदर ही देखो, देखो कितना है उधर. देखो देखो वो क्या, देखो निकाल दो पूरा. डालो उधर अंदर डालो, पानी जाएगा वो बाहर का पूरा. डालो डालो उसको अंदर डालो, डालो डालो, ऐसे डालो. क्या भैया छोटा बच्चा है तो ऐसा करे तो कैसे बोल. ठीक है पहली बार है बताइए तो बोल रहे हैं. మనకైతే సెకండ్ బుకింగ్ అయిపోయింది. ఇందాక చూసారు కదా, చెప్పినా నేను గుట్కా అట్లా ఏమైనా తింటే మొయ్యద్దండి అని చెప్పిన. మనోడు వామిటింగ్ చేసుకున్నాడంట. చెప్పినాను కదా, చెప్పినప్పుడు అన్న ఇట్లా జరిగిందని చెప్పొచ్చు కదా, ఇమీడియట్లీ చేయొచ్చు. మళ్ళీ నేను చూసుకున్నాను, నాకు కోపం వచ్చింది. ఇంకా అని ఫుల్ తిట్టి పడేసిన మేడం, చిన్నపిల్లడు నువ్వేమన్నా అంతా మూసినావు అట్లా చెప్పాలి కదా, వామిటింగ్ వస్తాయని చెప్పేసి బాగా తిట్టి పడేసిన నేనైతే. ఇంకా రెండో డ్రాప్లో ఇప్పుడు డ్రాప్ అయిపోయింది మనకైతే. యాక్చువల్లీ నేనైతే ములాజ్ చేయనప్ప ఇట్లా ఎవడైనా సరే ఫస్ట్ వాళ్ళతోనే క్లీన్ చేపిస్తాను నేను. అంత సినిమానే ఏం లేదు, అర్థమైందా? నేను చూసినట్టు ఇంకా చెప్పకుండా ఉన్నారనుకో, నాకు ఇంకా అంతకన్నా పిచ్చకోపం వస్తుంది. నోటికి వచ్చినట్లు బూతులు తిట్టి పడేస్తాను నేనైతే. ఏమి మనం చేయి పెట్టి కడిగే వాళ్ళని, అర్థమైందా? మనమేమి ఎవరు ఇప్పుడు సర్వీసింగ్ చేసే వాళ్ళైనా అట్లా గలీజ్ ఉంటే ఎవడైనా ఊరిలో ఉంటాడు చెప్పండి, ఉండడు కదా అట్లా. అందుకని నోటికి వచ్చినట్లు నాకు పిచ్చ కోపం వస్తుంది. ఇంకా అందుకే ఫస్ట్ బట్టలేదు చేతో క్లీన్ చేయని చెప్పేసి చేతో క్లీన్ చేయించిన నేను. ఏమి ఊరిని ఏమి విడిచిపెట్టలేదు. మొత్తం ఇదంతా లోపల ఆ పక్కన డోర్ దగ్గర అంతా మొత్తం అంతా అంటే క్లీన్ చేయించేసిన అనమాట. సో 2 బుకింగ్లు అయితే కంప్లీట్ అయినాయి మనకి. ఇప్పుడు 2 బుకింగ్లు, ఫస్ట్ బుకింగ్ ఊరినే ఎంత ఇచ్చినారో కస్టమర్ దగ్గర నుంచి చూసినాం కానీ పూర్తి డీటెయిల్స్ చూడలేదు. ఇప్పుడు చూద్దామండి ఒకసారి. 2 బుకింగ్లు అయిపోయినాయి. ఫస్ట్ బుకింగ్, సెకండ్ బుకింగ్ చూడాలి. ఫస్ట్ బుకింగ్ వచ్చేసి 7:18కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 6 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 22 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 170 రూపాయలు. మనకు వచ్చేసి 167 రూపాయల 39 పైసలు ఇచ్చినాడు. ఓలా 0 కమిషన్. థర్డ్ పార్టీ సరే జీఎస్టీ పెయిడ్ టు గవర్నమెంట్ 8 రూపాయల 37 పైసలు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడ్ అను. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 7:18కి వచ్చింది. పికప్ వచ్చేసి బెట్టదాసపుర అంట, సారీ. డ్రాప్ వచ్చేసి వినాయక లేఅవుట్ ఎలక్ట్రానిక్ సిటీ, ఇది విషయము. నెక్స్ట్ బుకింగ్ వచ్చేసి 7:50కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 8.5 కిలోమీటర్. డ్రాప్ టైం వచ్చేసి 32 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 206 రూపాయలు. మనకు వచ్చేసి 185 రూపాయల 27 పైసలు ఇచ్చినాడు. పెయిడ్ టు థర్డ్ పార్టీస్ 20 రూపాయల 26 పైసలు.
బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 7:50కి వచ్చింది. పికప్ వచ్చేసి ఎలక్ట్రానిక్ సిటీ ఫేస్ 1, డాప్ వచ్చేసి అనంత నగర్ ఎలక్ట్రానిక్ సిటీ. ఇది ఇంకా బుకింగ్ వచ్చింది ఒకటి, మెజెస్టిక్ 63 నిమిషాలు చూపించింది. డ్రాప్ వచ్చేసి యాక్సెప్ట్ చేసినా ఎందుకు తీసుకోలేదు అనమాట. మంచి అమౌంట్ 23 కిలోమీటర్లు 550 రూపాయలు ఏమో సంథింగ్ అట్లాంటివి యాక్సెప్ట్ కావాలన్నమాట. ఇప్పుడుంటే సిచ్యువేషన్ ఒక్కొక్కసారి అనమాట. మనం ఒక పక్క ఎనికి చూసుకుంటుంటాం, ఒక పక్క ఏదో ఒకటి సమస్యలో ఉంటాం, పని మీద ఉంటాం. అట్లా మనం ఎగిరిపోతాండి కొన్ని బుకింగ్స్ అయితే. ఇది విషయం. సరే అండి, ఏదైనా మంచి బుకింగ్ వస్తే చూద్దామండి. ఇంకో విషయం ఏంటంటే ఇట్లా జరిగినప్పుడు అస్సలు వదిలిపెట్టకండి. నేనైతే ఒకటే మనం చెప్పిన బట్ట ఏంటో బట్టలేదు, చేత్తో నువ్వే కదా కక్కిండిది అని చెప్పి చేత్తో క్లీన్ చేయించిన బట్ట బొక్క వాడి కోసం బట్టి ఇచ్చినాం అనుకో, రేపు పొద్దున మనం బట్టి యూజ్ చేసుకోవాలంటే యూజ్ చేసుకోవాలి, అదే గుర్తుకొస్తుంది మనకి. అందుకని చెప్పేసి వాటర్ బాటిల్ కొత్త తెప్పించి కూలింగ్ వాటర్ అది కూడా తెచ్చినాడు. దాంతోనే క్లీన్ చేసిన మొత్తం లోపల బయట అంతా, అసలు కొంచెంగా నిడిచిపెట్టాలి అనమాట. మీరు చూసింటారు ఆల్రెడీను. ఇది విషయము. మన బండి జోలికి ఎవరన్నా వచ్చినా కూడా వదిలిపెట్టేది లేదు, అది బాగా గుర్తుపెట్టుకుని. మన మాట అన్నా పడతామేమో కానీ మన బండిని అంటే అస్సలు పడమనమాట. మన బండిని ఏమన్నా చేస్తే అది విషయము. బండిలో కక్కితే మాత్రం మీరైతే అస్సలు వదిలిపెట్టకండి, వాళ్ళతోనే క్లీన్ చేయించండి, సరేనా. మనకి 3వ బుకింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది, జస్ట్ ఇప్పుడే అయిపోయింది ఇది. సో టైం వచ్చేసి 8:52 అవుతుంది. ఎంత ఇచ్చినట్టు చూద్దామండి. క్యాష్ కలెక్ట్ అయితే ఆల్రెడీ తీసేసుకున్నాను నేను. ఎంత ఇచ్చాడు, ఓపెన్ డీటెయిల్స్. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 5.8 అంటే 6 కిలోమీటర్లు అనుకోండి. డ్రాప్ టైం వచ్చేసి 13 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 183 రూపాయలు. మనకు వచ్చేసి 163 రూపాయల పాయింట్ 88 పైసలు ఇచ్చినాడు. పేడ్ టు థర్డ్ పార్టీస్ 19 రూపాయల పాయింట్ 19 పైసలు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 8:34 వచ్చింది. పికప్ వచ్చేసి కమ్మసంద్ర ఎలక్ట్రానిక్ సిటీ, డ్రాప్ వచ్చేసి సిలికాన్ టౌన్ అంట. ఈ విషయము. నెక్స్ట్ ఏదైనా బుకింగ్ వస్తే చూద్దామండి. ఇంకేం రాలేదు ఇప్పుడైతే గిన, చాలా తక్కువ ఉన్నాయంట బుకింగ్స్ అయితే గిన. నమ్మయాత్రిలో మనకి ఫస్ట్ బుకింగ్ అయిపోయింది. సో నమ్మయాత్రిలో ఒకటి ఫస్ట్ వచ్చింది ఇంకా చెప్పాలంటే గిన. సో అందుకని చెప్పేసి చిన్న బుకింగ్ ఏది, కానీ అమౌంట్ అయితే బాగానే ఇచ్చినారు. చూద్దామండి ఎంత ఇచ్చినారు దీనికి అనేది. సెట్ 24 పడింది, చూద్దామండి ఎట్లా ఇస్తాడు అనేది. బుకింగ్ వచ్చింది సమయం వచ్చేసి 11:53కి వచ్చింది. డిస్టెన్స్ వచ్చేసి 7 కిలోమీటర్లు ఉంది. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 173 రూపాయలు. మనకి ఇచ్చినది కూడా 173 రూపాయలే. పికప్ వచ్చేసి కసవనల్లి, డ్రాప్ వచ్చేసి బెలందూర్, ఎమ్లూర్, లిటినా అండ్ ఏమో అంతే ఎందుకు కానీ బెలందూర్ ఎమ్లూర్ మధ్యలో డ్రాప్ అయింది. అంటే బెలందూరు బ్యాక్ సైడ్, సారీ బెలందూరు లేక్ వస్తుంది, లేక్ బ్యాక్ సైడ్లో డ్రాప్ అయింది. ఎమ్లూర్ దగ్గర కనెక్టింగ్ ఉంటుంది ఇక్కడ, ఇది డ్రాప్ అయిపోయింది. ఇది విషయము. ఏదైనా బుకింగ్ వస్తే చూద్దామండి. ఇప్పుడు సమయం వచ్చేసి 12:15 అవుతుంది. లేట్గానే వస్తున్నాయి బుకింగ్స్, తొందరగా అయితే ఏం రావట్లేదు. ఏదైనా మంచి బుకింగ్ వస్తే చూద్దామండి. అన్నీ ఆఫ్లో ఆన్ చేసుకుంటున్నాం. సిటీలో అయితే మనం కొన్ని బుకింగ్స్ చేసినాము. సో మనకి ఎయిర్పోర్ట్ బుకింగ్ వచ్చింది, జస్ట్ ఇప్పుడే డ్రాప్ అయిపోయింది. నమ్మయాత్రలో వచ్చింది, చూడొచ్చు. కస్టమర్ దగ్గర నుంచి 992 రూపాయలు తీసుకున్నాడు, ఇంక్లూడ్ టోల్ దాంట్లోనూ. సో దీంట్లో ఎట్లా 0 కమిషన్ కాబట్టి ఓలాలో బుకింగ్ వచ్చా ఎత్తుకో 0 కమిషన్. మనం దీన్ని ఎండ్ చేసేద్దామండి. సబ్మిట్. ఏముంది దాంట్లో 120 రూపాయలు అవుతే ఏముంది ఒకసారి వ్యూ చూద్దామండి. యాడ్ అయింది 120 రూపాయలు యాడ్ అయింది టోల్ది. సో ఇది విషయము. నాన్ ఏసీ, డిస్టెన్స్ వచ్చేసి 47 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 54 నిమిషాలు. టోల్ వచ్చేసి 120 రూపాయలు. మనకి ఎర్నింగ్స్ పర్ కేఎం వచ్చేసి 18 రూపాయల పాయింట్ 42 పైసలు పడింది. పికప్ వచ్చేసి భాగ్యలక్ష్మి అవును ఏదో ఉలిమావులు అవన్నీ ఎందుకు, మనం ఊరిని ఎందుకు రిస్క్ తీసుకోవాలా. ఉలిమావులో పికప్ అయింది. డ్రాప్ వచ్చేసి టర్మినల్ 1లో డ్రాప్ అయింది. సో ఇది విషయము. మనకి ఆల్రెడీ ఓలాలో బుకింగ్ వచ్చింది, ఇప్పుడు తీసి పెట్టుకోండి. చూడొచ్చు. T2లో వచ్చిందంట, పోక తప్పదు. ఇంటికైతే వచ్చేసిన నేను. సో ఎయిర్పోర్ట్లో బాగా దెబ్బ పడిపోయా, ఆడే బ్లాక్ అయిపోతుంది నేను. అందుకే నేను మార్నింగ్ టైంలో ఎయిర్పోర్ట్ పోవాలంటే మొగం ఎక్కదు. ఏంటంటే ఇంకా నైట్ కొంచెం బిజినెస్ తక్కువ ఉంది కదా, అట్లీస్ట్ పెద్ద అమౌంట్ వచ్చింది, వచ్చేటప్పుడు కొంచెం తక్కువ వచ్చినామా నాన్న ఉద్దేశంతో పోయినా. కానీ దారుణంగా లేట్ అయింది. ఎప్పుడు 3:17కి అక్కడ డ్రాప్ అయిపోయింది. 6:30కో సంథింగ్ 6:20కో బుకింగ్ వచ్చింది. ఇంతసేపు చూడండి, 3, 4, 5, 6 ఎట్లా లెక్కేసుకున్నా 3 గంటల సేపు వస్తుంది. 1, 2, 3 గంటల సేపు ఆడే బొక్క పడింది. ఇంకేం చేస్తావు, ఆ వీడియో ఎడిటింగ్ చేసుకుంటే అదే సరిపోయింది నాకు పని అయితే. సో మనమైతే ఇప్పుడు కొన్ని బుకింగ్స్ చూడాలి, అన్నీ చూడలేకపోతున్నాము. దాన్ని చూసేద్దామండి ఇప్పుడైతే. నెక్స్ట్ బుకింగ్ వచ్చేసి మనకి
9:25కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 25 కిలోమీటర్లు. డ్రాప్ సమయం వచ్చేసి 33 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 562 రూపాయలు. మనకు వచ్చేసి 443 రూపాయలు ఇచ్చినాడు. పైన చూసుకున్నట్లయితే 533 రూపాయలు ఇచ్చినాడు. సో ఇక్కడ వచ్చేసి 90 రూపాయలు టోల్ యాడ్ అయిందనమాట. నైస్ రోడ్ మీద పోయినాను. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 9:20కి వచ్చింది. పికప్ వచ్చేసి ఎలక్ట్రానిక్ సిటీ. డ్రాప్ వచ్చేసి ఉత్తరల్లే అని ఉంది. సో నెక్స్ట్ ఇది ఈరోజు రీట్రై తొందరగా ఓపెన్ అవ్వు. మళ్ళీ వచ్చేసి మనకి 1:21కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 16 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 31 నిమిషం. డిజిటల్ పేమెంట్ అనేది కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 310 రూపాయలు. మనకు వచ్చేసి 295 రూపాయల .34 ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షేడ్ అను. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 1:21కి వచ్చింది. పికప్ వచ్చేసి శివాజీ నగర్. డ్రాప్ వచ్చేసి ఈస్ట్ వుడ్ టౌన్షిప్ అంట. నెక్స్ట్ బుకింగ్ వచ్చేసి 1:56కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 8 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 15 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 179 రూపాయలు. మనకు వచ్చేసి 158 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 1:56కి వచ్చింది. పికప్ వచ్చేసి చోదసంద్ర. డ్రాప్ వచ్చేసి ఉలిమావు. నెక్స్ట్ వచ్చేసి 6:10కి వచ్చింది. అది ఎయిర్పోర్ట్ నుంచి రిటర్న్ వచ్చింది. మనం ఆ ఎయిర్పోర్ట్ ఆల్రెడీ బుకింగ్ చూసినాం. అది డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 46 కిలోమీటర్లు. డ్రాప్ సమయం వచ్చేసి 55 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 963 రూపాయలు. మనకు వచ్చేసి 555 రూపాయలు ఇచ్చినాడు. సో టోల్తో కలిపి 675 రూపాయల .61 ఇచ్చినాడు. టోల్ వచ్చేసి 120 రూపాయలు. ఏంది ఇంత డబ్బులు తీసుకున్నాడు. పెయిడ్ టు థర్డ్ పార్టీస్ 72 రూపాయల .48 జిఎస్టీ వచ్చేసి. ఓలా హబ్ ఫే 210 రూపాయలు దొబ్బినాడు నా కొడుకు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 6:10కి వచ్చింది. చూడండి, ఎప్పుడు 3:17కి అయిపోతే 6:10కి వచ్చింది బుకింగ్. పికప్ వచ్చేసి దేవనల్లి. అదే ఏ బ్లాక్ దేవనల్లి ఎయిర్పోర్ట్లో పికప్ అయింది అది. డ్రాప్ వచ్చేసి తుంబరహల్లి బ్రూక్ ఫీల్డ్. ఇది విషయము. సో నెక్స్ట్ వచ్చేసి ఒకటి చేసినాము ఇప్పుడు లాస్ట్ 7:11కి. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 14 కిలోమీటర్లు. డ్రాప్ సమయం వచ్చేసి 40 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 230 రూపాయలు. మనకు వచ్చేసి 237 రూపాయలు ఇచ్చినాడు. సో జిఎస్టీ వచ్చేసి 11 రూపాయల .85. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 7:11కి వచ్చింది. పికప్ వచ్చేసి మునేకొలాలు. డ్రాప్ వచ్చేసి ఎస్జీ పాల్య. ఇప్పుడు వచ్చేసి నమ్మయాత్రిలో చూద్దామండి. నమ్మయాత్రిలో ఎయిర్పోర్ట్ దీనిలో చూసినాం. ఇంకేముంది డైరెక్ట్, అదేం పెద్దగా విషయం అవసరం లేదు. కానీ ర్యాపిడోలో చూడాలా. రైట్ కార్డ్ ఓపెన్ అవ్వు. ఆల్ బుకింగ్స్. సో 23వ తేదీ ఒక బుకింగ్ చేసినాము. ఇది 10:59కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 26 కిలోమీటర్లు. డ్రాప్ సమయం వచ్చేసి 31 నిమిషము. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 432 రూపాయలు. మనకి ఇచ్చినది కూడా 432 రూపాయలే. పికప్ వచ్చేసి కనకపుర మెయిన్ రోడ్డు. డ్రాప్ వచ్చేసి కసవనహల్లి. సో నెక్స్ట్ వచ్చేసి చిన్న బుకింగ్ ఇది 12:16కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 3.5 కిలోమీటర్. డ్రాప్ సమయం వచ్చేసి 12 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 107 రూపాయలు. మనకి ఇచ్చినది కూడా 107 రూపాయలే. పికప్ వచ్చేసి కెంపాపుర బెలందూర్ ఉంది. సో డ్రాప్ వచ్చేసి భోగినహల్లి. సో ఇది విషయము. సో ఇప్పుడు వచ్చేసి మనము టోటల్ కౌంట్ చేద్దామండి. సో టోటల్ ఫస్ట్ బుకింగ్స్ అనేది కౌంట్ చేద్దామండి. దీంట్లో ఎన్ని చేసినాం, దాంట్లో ఎన్ని చేసినాం అనేది. సో 23వ తేదీ వచ్చేసి 4 బుకింగ్లు చేసినాము. 24వ తేదీ వచ్చేసి 4 బుకింగ్లు. టోటల్ వచ్చేసి 8 బుకింగ్లు చేసినాము. 8 బుకింగ్లు ప్లస్ ర్యాపిడోలో 2 చేసినాం అంతే. సారీ, ర్యాపిడోలో 2 బుకింగ్లు. దీంట్లో వచ్చేసి 3 బుకింగ్లు చేసినాం నమ్మయాత్రిలో. అదొక 2, 3, 5 బుకింగ్లు. టోటల్ 13 బుకింగ్లు చేసినాం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, 13 బుకింగ్లు. సో మనం ఎర్నింగ్స్ చూడాలి. ఇప్పుడు వచ్చేసి ర్యాపిడోలో వచ్చేసి 23వ తేదీ వచ్చేసి 432 రూపాయలు. 432 రూపాయలు ప్లస్ 24వ తేదీ 107 రూపాయలు. 107 రూపాయలు ప్లస్ ఓలాలో 23వ తేదీ వచ్చేసి 960 రూపాయలు. 960 రూపాయలు ప్లస్ 24వ తేదీ వచ్చేసి 1245 రూపాయలు.
1245 రూపాయలు ప్లస్ నమయాత్రిలో 1551 రూపాయి, 1551 రూపాయి. టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 4295 రూపాయల్లో చేసిన ఎర్నింగ్స్ అయితే గిన. సో మనం తిరిగిండే కిలోమీటర్స్ అనేది ఒకసారి చూద్దామండి ఇప్పుడైతే గిన. సో తిరిగిండే కిలోమీటర్లు వచ్చేసి 268 కిలోమీటర్లు, అంటే 270 కిలోమీటర్లు అనుకోండి. కరెక్ట్గా డీజిల్ వచ్చేసి ఒక 1300 రూపాయలు తీసేద్దామండి, మైనస్ 1300. సో నాకు మిగిలిండేది వచ్చేసి 2995 రూపాయలు. 1300 రూపాయలు డీజిల్ తీసేస్తే 2995 రూపాయలు మిగిలింది. సో ఎర్నింగ్స్ అయితే ఇలా ఉన్నాయి. మీరు మన లైవ్లో కూడా అడిగినారు కదా కొంతమంది, సో వాళ్ళకైతే తెలిసి ఉంటుంది. ఇప్పుడు నేను కూడా లైవ్లోనే చూపిస్తాను ఎర్నింగ్స్ కూడా మీకు. సో ఎప్పుడు ఏం చూపించట్లేదు, తీసినప్పటి నుంచి ఇప్పుడు స్టాప్ చేసేంత వరకు చూసిన. నైట్ డ్యూటీ మాత్రం చేసినాను. సో నైట్లోనే ఇట్లుందంటే ఇంకా డైలీ ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించుకోండి. సో బిజినెస్ అయితే బాగానే ఉంది, ఒక్కొక్కసారి డౌన్ అయితే ఉంటుంది, కామన్ అది అయితే గిన ఇది విషయము. సో స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటికీ 12 అవర్స్ చేసినానులేండి, ఎక్కువ ఏం లేదు, 12 అవర్స్ చేసినాను కరెక్ట్గా ఆన్లైన్ అవర్స్ వచ్చేసి ఇది విషయము. సో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీ ముందుకు నేను తీసుకొస్తా ఉంటాను. మరి బాయ్.